రాజుల కథ చూస్తాము, సైన్స్ ఫిక్షన్ చూస్తాము. హర్రర్ జోనర్ అంటే మామూలుగా వాటికే భయపెట్టినారు మీరు, రికార్డ్స్ కానీ మీ కలెక్షన్స్ కానీ ఓపెనింగ్స్ కానీ. ఇప్పుడు హర్రర్ జోనర్ ఇదేంటంటే ఫ్యామిలీ వాళ్ళు పిల్లలకు కూడా ఎక్కిచ్చే జోనర్ ఇది. ఎవడు దీని ఈ జోనర్ ఎవడు గెలికేదానికి కూడా వేలు పెట్టడానికి కూడా ఉండదు అనమాట. దీంట్లో ఎట్లా కొట్టబోతున్నారు సామె ఆ విజువల్ సెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే హర్రర్ అనేది చిన్న షార్ట్ ఫిలిమ్స్కి లేకపోతే చిన్న హీరోలు ఎవరైనా అప్కమింగ్ హీరోస్ వాళ్ళు తీసుకుంటా అంటే హిట్ అవుతున్నాయి. పెద్ద స్టార్ హీరోలు చంద్రముఖితోనే ఆపేసినారు. మళ్ళీ రాఘవ లారెన్స్ కాంచనా వచ్చి సిరీస్ హిట్ అయినాయి. అంటే కాంచనా 4 అట్లా డల్ అయ్యింది కొంచెం, ఆడికి స్టాప్ చేసేసినారు. ఇంకా కాంచనా 4 అని చెప్పి ఎప్పుడో రావాల్సిన సినిమా అది కూడా స్టాప్ అయ్యింది. ఎందుకంటే ఆ ట్రెండ్ అనేది కొంచెం స్లో ఉంది సౌత్లో. బాలీవుడ్లో ఆ ట్రెండ్ నడుస్తుంది. ఇంకా మనోడు ఉంటే ఇంకా సౌత్లో మళ్ళీ లేస్తుంది, అది కంపల్సరీ సౌత్లో లేస్తుంది హర్రర్ జోనర్ అనేది. ఇప్పుడు హిందీలో కొన్ని సినిమాలు ఆడుతున్నాయి. ఇంకా వాళ్ళు కూడా యూనివర్స్ క్రియేట్ చేసుకుంటారు. 3-2 అది ఏదో ఇంకా తమ్మ గిమ్మ అని వస్తున్నాయి, ఏదో అవన్నీ ఇంకా వస్తున్నాయి. వాళ్ళ కనెక్టివిటీ ఉంటుంది. బట్ ఏమంటే నేను ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు బ్రో. ఇప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసిన కొంతమంది CGI గురించి ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. ఇంకా అది ఇంకా రిలీజ్ అయ్యి అర్ధగంట కూడా కాలేదు అది CGI గురించి. ఇప్పుడు 3-2 చూసినాం మేము కూడా. ఎందుకంటే ఇంకా హర్రర్ జోనర్ నడుస్తుంది కాబట్టి 3-2 చూసినాము. దాంట్లో కూడా సరకట అనేది అంతా ఒక గ్రాఫిక్స్ లాగే, లాస్ట్లో అంతా గ్రాఫిక్స్ లాగే చూపించిండేది. దాన్ని యాక్సెప్ట్ చేసేది ప్రభాస్ ఇట్లా ట్రై చేస్తా అంటే దానికి అంత భిన్న వాళ్ళు CGI బాగలేదు అదే అట్లా చెప్పే అవసరం లేదు. సినిమా కాదు ఇంకా అది పండల్లా. ఒక హర్రర్ సీన్ అనేది పండితే తెలుస్తుంది. మొత్తం ట్రైలర్లో నేను భయపడిపోవాలా, ఒట్టలు వణికిపోవాలంటే అవుతుందా? ట్రైలర్లో కాదు అది, ట్రైలర్లో కాదు అది. సినిమా చూడాలా. ట్రైలర్లో ఎట్లా అంటే ఆ బేస్ చేసుకొని సీన్ అనేది చూపిస్తారు అంతే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది, ఆ హర్రర్ ఎలిమెంట్ ఎప్పుడు పండించాలా, దాంట్లో సక్సెస్ అయితే మారుతి ఇప్పుడు కొట్టే ఆపలేదు కాదు అంతే. అవ్వాల అదిరిపోయింది. వాన వస్తుంది. ఇంకా వానదేవుడు అంటారు. ఇంకా అంతే. వర్షము సంక్రాంతి ఎప్పుడు, సంక్రాంతికి 175 days వర్షము. అదే వర్షం సినిమా రీ-రిలీజ్ కి కూడా వర్షం పడింది. ఆ వర్షం సినిమా ఆడేటప్పుడు కూడా వర్షం పడింది. ఇప్పుడు ట్రైలర్ కి వర్షం పడుతుందంటే ఇంకా బాక్స్ ఆఫీస్ కి బొనాన్సా అంతే. ఇంకా హోప్ అన్ని సినిమాలు బాగా ఆడాలా, సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు బాగా ఆడాలా. బట్ ఏమంటే స్క్రీన్స్ అనేవి డివైడ్ అయిపోతాయి. బట్ ఏమంటే ఇది లేకుండా అలిగేషన్స్ ఏం లేకుండా ప్రతి ఒక్కరికి స్క్రీన్స్ అనేది బాగా షేర్ అయిపోయి అన్ని సినిమాలు హిట్ ఆగొస్తే అన్ని సినిమాలు బాగా ఆడతాయి. మనకు ప్లస్ ఏమంటే అన్ని రీజనల్ సినిమాలు అవి, మనది పాన్ ఇండియా. మనకు వచ్చి ఇంకా హిందీలో రీచ్ ఎక్కువ. మాకి హిందీలో ఇప్పుడు చెప్పుకోవాలంటే ఆయన పొటెన్షియల్ ఏ హీరో కూడా లేదు బ్రో, ఏ హీరో కూడా లేదు అసలు. తెలిసిపోయింది ఇప్పుడు ఉన్న పొటెన్షియల్ హిందీలో. నార్మల్ మీకు మా సినిమా లేకుండానే సైన్స్ ఫిక్షన్తోనే 25 కోట్లు కొట్టినారు, నానా తంటాలు పడుతున్నారు. బాలీవుడ్ హీరోలు కూడా అది కొట్టే, కల్కి సినిమా కొట్టేకి ఓపెనింగ్ కష్టపడుతూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు కంఫర్టబుల్. రాజాసాబ్ ఒకటే కొంచెం డిస్టి కోసం, దాని తర్వాత వచ్చే సినిమాలన్నీ ఊచకోత. అది ఏం విధ్వంసం. అది ఆ రికార్డులు కొట్టాలంటే సుమారుగా ఒక 2 టికెట్లు పడుతుంది. ప్రతి హీరో ఏ హీరో అయినా తీసుకోండి మీరు, చెప్పుకోవడానికి ఒక్కొక్క సినిమా ఉంది అంతే. ఒక నెక్స్ట్ సినిమాలు వస్తున్నాయిరా మాది, ఇంత పెద్ద సినిమాలు ఉన్నాయని. మీరు ప్రభాస్కి తీసుకోండి, రాజాసాబ్ ఉంది. దాని తర్వాత కల్కి 2, సలార్ 2, స్పిరిట్ ఒక్కటేని కాదు, ప్రతి సినిమా పెద్దదే. ప్రతి సినిమా పొటెన్షియల్ వచ్చి 250 crores. హైక్స్ అవంతా మళ్ళీ తెలంగాణలో ఏదో హైక్స్ తగ్గిపోతాయి ఎట్లా అంటున్నారు ఏమో, చూద్దాం. సినిమా అప్పటి వరకు హైక్స్ స్పెషల్ షోస్ అన్నీ ఇస్తే రాజాసాబ్ కూడా సలార్కి మించి ఓపెనింగ్ వస్తుంది కంపల్సరీ. హైక్స్ అనేది బాగా పడితే హోప్ చూద్దాం. ట్రైలర్ అనేది చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఏం చెప్తాను బ్రో, కెమెరా వర్క్ అనేది ప్రభాస్ సినిమాలకి హైలైట్గా నిలుస్తున్నాయి. మీరు ఏదైనా తీసుకోండి, సాహో తీసుకోండి, సాహో కూడా తీసుకోండి. మీరు సాహో కూడా మీకు చూసేకి ఒక హాలీవుడ్ విజువల్. అది రాధేశ్యామ్ ఇంతవరకు ఏది అంత చూపిలా అంత క్లీన్గా కనిపిస్తాయి. అదే ఆదిపురుషులు అనేది ఏదో కొన్ని ట్రై చేసినారు హాలీవుడ్ లెవెల్లో తీసామనేది, అక్కడైతే చూసేవాళ్ళు. ఇక్కడ అది మన వాళ్ళకి అర్థం కాగా ఇది వర్కౌట్ కాలే. అది కల్కిలో మీరు దీపిక పట్టుకొని అది పోయినప్పుడు సంబాలాకి అక్కడ ఒక విజువల్ వస్తుంది. మీరు కంపేర్ చేసుకుంటే ఒక హాలీవుడ్ సినిమానా మీకు తెలుగు సినిమా ఆ ఫీల్ వస్తుంది. అట్లాంటి వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. రాజాసాబ్ కూడా అంతే. మీరు అంత క్లీన్గా మీరు చూడండి, విజువల్స్ అనేది బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమాలకి ఎందుకు అంత బడ్జెట్ చూపిస్తున్నాడు, బడ్జెట్ ఎందుకైనా వేరే వాళ్ళు హైలైట్ చేసుకున్నారు. మాది ఇంత బడ్జెట్ అని హైప్ తెచ్చుకోవడానికి క్రియేట్ చేస్తున్నారు, కానీ పండడం లే హైప్. ఎందుకంటే సినిమాలు కనబడడం లేదు. అందుకనే చెప్తాను, ది వన్ అండ్ ఓన్లీ రెబల్ స్టార్
కుళ్ళుకొని ఎవరైనా కుళ్ళుకొని బ్రో ఎట్లయినా అయిపోయి. బట్ ఏమంటే రైస్ చేస్తా అంటే మార్కెట్ వచ్చి ప్రభాసే. ఇప్పుడు మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, ఇప్పుడు మార్కెట్ పొటెన్షియల్ బాహుబలి అంటారు. బాహుబలికి ముందు మన కలెక్షన్లు వస్తా అనేది 10 కోట్ల ఓపెనింగ్ రావాలంటే నా తంటాలు పడతాను. ఒక భోజ్పురి సినిమాలా చూస్తాను నేను మన సినిమాలకి, అది అర్థం చేసుకోవాలా. బాహుబలి తర్వాత నుంచి ఓపెనింగ్స్ ఎట్లా వస్తున్నాయి, మన ఓపెనింగ్స్ కొట్టాలంటే బాలీవుడ్ వాళ్ళు షేక్ అవుతా ఉన్నారు. వాళ్ళు 100 ఇప్పుడు మీకు చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది 80 కోట్లు ఫస్ట్ రోజు, అది గ్రాస్. అది కొట్టడానికి మన వల్ల కాదు. బాహుబలి రాకపోతే ఇప్పటివరకు ఆ సౌత్ ఇండస్ట్రీకి అంత మార్కెట్ వచ్చేది కాదు అసలు. ఇప్పుడు ఓవర్సీస్లో మీరు తీసుకోండి, టాప్ 10 నుంచి టాప్ 1 to 10 వరకు దాంట్లో ప్రవాసాలు 6-7 ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పాన్షన్ చేసి ఓడివే ఉంటాయి. ఇంకా ఇప్పుడు అన్ని కొడతానంటే ఎక్స్పాన్షన్ అయ్యింది. ఇంకా మన సినిమాలు ఇంకా ఆడతాయి. ఇంకా కొన్ని సినిమా సలాడ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, కల్కి తీసుకోండి, కల్కి ఓపెనింగ్కి ఏ సినిమాలు కొట్టలేకపోయింది. నార్త్ అమెరికాలో ఓవర్సీస్లో ఏది కొట్టలేకపోయింది. ఈవెన్ పుష్ప 2 చెప్తాడు. జనాలు అట్లా కనెక్టివిటీ అవుతున్నారు. ఆయన సినిమా ఉంది, యూనిక్ ఉంది, టాక్ రావాలంతే. గ్లోబల్ సినిమా అని ఇప్పుడు అందరికి కంఫర్టబుల్ జోనర్లో వస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మిస్సింగ్. ఎప్పటి నుంచి బాహుబలి అయిపోయిన తర్వాత ఇప్పుడు నుంచి బాహుబలి ముందు చూసినారు, మళ్ళీ బాహుబలి కూడా ఆడింది. ఎందుకంటే అది మీకు స్టోరీ పరంగా అదంతా బాగా కనెక్ట్ అయిపోయే కదా ఇప్పుడు అంతా పోయిండేది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా రాజాసాబ్ ఉంది. మన ఎక్కడ కోల్పోయినామో పబ్లిక్ బీసీ సెంటర్స్ అంటున్నారు. బీసీ సెంటర్లో కూడా కలికి ఆడింది అది. అంటే ఏమంటే ఆయన పొటెన్షియల్ తగ్గట్టు అలా. ఎందుకంటే జనాలకి అర్థం కాలా. నేను చెప్తా ఫ్యాక్ట్ ఒప్పుకోవాలా బ్రో. సైన్స్ ఫిక్షన్ అది మనకి ఎట్లా అంటే, మనకి విలేజర్ సైడ్ ఉంటారు, మన తాతలు ఉంటారు, పంచీలు కట్టుకొని ఎగేసుకొని రావాలంటే ఇట్లాంటి బొమ్మలు ఉంటే వస్తారు. వాళ్ళకి అర్థం కావాలా స్టోరీ, వాళ్ళు చూడాలా. ఏది మిస్ అయినామో నేను ఒకటి చెప్తా, అది ఎంతనా రాని కలెక్షన్లో హిట్ అయినా అవని ఫ్లాప్ అయినా అవని. బట్ ఏమంటే మన ఎంటర్టైన్మెంట్ అనేది దీంతో ప్రభాస్ ఇది ఒకటే లాస్ట్. మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలా. దాని తర్వాత ఇట్లాంటి జోనర్లో ప్రభాస్ సినిమా మళ్ళీ రాదు. ఎందుకంటే కనపడవు. ఎందుకంటే మీకు కల్కి 2 స్పిరిట్ అవంతా ఏమంటే అది ఇంటర్నేషనల్ లెవెల్, అది వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. మన రూరల్ సైడ్ అంతా కావాలంటే డిస్ట్రిక్ట్స్లో అంతా, విలేజ్ సైడ్ డిస్ట్రిక్ట్స్లో అంతా, సిటీస్లో ఏదో వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు. విలేజ్ దానికి సమాధానం రాజాసాబే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మీరు అనుకుంటున్నారు మారుతికి తక్కువ అంచనా అయిద్దండి. కామెడీ టైమింగ్లో మీరు మహానుభావుడు సినిమా చూడండి, భలే భలే మగాడు పోయి చూడండి, ప్రతిరోజు పండగే చూడండి, ఏదైనా చూడండి, మీరు ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఏమంటే స్టోరీ వైజ్ కొంచెం డిఫెక్ట్స్ వస్తాయి. అన్ని సినిమాలు ఆడేయాలంటే అందరిలో జ్యూస్ ఉండదు. నేను ముందే చెప్తాను, అది ముందే అది జ్యూస్ ఉండదు. చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉండదు. మాకేమంటే ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వచ్చి సినిమా చూడాలంటే చాలు. అట్లా కంపల్సరీ. ఇంకా సంక్రాంతి ఎప్పుడో వచ్చినాడు, ఆ రికార్డు ఇప్పటికీ ఒక హిస్టరీ. అది చిరంజీవి బాలకృష్ణ గారే చెప్పినారు. దీంట్లో వచ్చి మా సినిమాల మధ్యలో వచ్చి నువ్వు చిరంజీవి గారి సినిమాలో బాగా వచ్చి మాకు వెనకాల వేసినవే అని వర్షంలో ఏమో హోప్. సంక్రాంతి బాగా అంటే నేను అన్ని సినిమాలు ఆడాల బ్రో. ఎందుకంటే అందరూ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగా ఉండాలి. అట్లా అని ఎక్కడ పడితే వాళ్ళు తీస్తా ఉండే సినిమాలకి మన హీరోల రేంజ్ కిందకి దిగిపోతుంది. అట్లే బాలీవుడ్ వాళ్ళు తీస్తా ఉండేది. రీసెంట్ సినిమాలు కూడా మీరు చూసినారు, డిసప్పాయింటెడ్. అదంతా వాళ్ళ హీరోలకి ఎక్కించుకునేది అట్లా అట్లా ఉంది. వాళ్ళకి ఏందో జెల్సీ ఉంది. బట్ ఇంకోటి ఓవర్సీస్ గురించి ఒకటే చెప్తా బ్రో. ఓవర్సీస్లో మీరు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ నేను చెప్తా ఉండేది, ప్రజెంట్ మిడిల్ ఈస్ట్ తీసుకోండి. మీరు మిడిల్ ఈస్ట్లో సౌదీ అరేబియా తీసుకోండి, యూఏఈ తీసుకోండి, ఖత్తర్ తీసుకోండి. అక్కడ ప్రభాస్ సినిమాలకి తప్ప ఏ హీరో సినిమాలకి ఓపెనింగ్ రావడం లే తెలుగు స్టార్స్కి. చెప్తా, వాళ్ళు ప్రభాస్ శేఖర్ పెట్టేస్తాను పేరు. ఎందుకంటే అట్లా కనెక్టివిటీ అయినారు. ఇప్పుడు చూడండి మీరు సాహో ఓపెనింగ్స్కి కొట్లా, పుష్ప 2 కూడా కొట్లా. ఎందుకంటే ఆ వైబ్ అట్లా ఉంది వాళ్ళకి. మ్యాచ్ అయిపోయి బాహుబలి అంటారు బ్రో. బాహుబలితో ఒక సినిమా పబ్లిక్ అనేది కనెక్ట్ అయితే, పిల్లోలు కానీ ఏదైనా కానీ కనెక్ట్ అయితే రెస్పాన్స్ అనేది ఇట్లా ఉంటుంది. ఒక స్టార్, న్యూ స్టార్ బాన్ ఇన్ ఇండియన్ సినిమా అంటారు కదా, తెలుగుకి పరిమితం ఉండినాడు. న్యూ స్టార్ బాన్ ఇన్ ఇండియన్ సినిమాకి ఇప్పుడు కొంతమంది ఉన్నారు. రాజేంద్ర, దిలీప్ కుమార్, వాళ్ళంతా వాళ్ళు బాగా. నేను చెప్తాను పెద్ద పెద్ద స్టార్ల గురించి. దిలీప్ కుమార్ ఇండియా వైడ్గా నేను చెప్తాను. ఇది దిలీప్ కుమార్ ఉన్నారు, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, వీళ్ళంతా కవరేజ్ చేసినారు ఓవర్సీస్ని కానివ్వండి. దీనంతా ఇప్పుడు అంతా చాలా అంటే చాలా మంది ట్రై చేసినారు, ఫెయిల్ అయిపోయినారు. ఇప్పుడు అనేది స్టార్ట్ అయ్యింది. ఆ యుగం స్టార్ట్ చివరి చేసింది. ఇది తీసినారు డైరెక్టర్ అనే సినిమా తీస్తారు. ఇప్పుడు అట్లా అనుకుంటే మీరు హిందీలో సాహో సినిమాకి 6 కోట్ల ఓపెనింగ్ డే కొట్టలే, హిందీలో కొట్టలే. సాహోకి అసలు లేట్ షోస్ పడినాయి. మీకు
హిందీలో మార్నింగ్ షోస్ పడలే అసలు. యూఎస్లో ఇది పడలా, అది కరెక్ట్గా అది ప్రింట్ డిలే అని ఏదేదో చెప్పినారు. అది కనుక లేకపోతే అది 35 crores కూడా కొట్టేది. అప్పుడు అంత పొటెన్షియల్ ఉండింది సాహోకి, అది రేంజ్. కరెక్ట్ సినిమా పడితే ఆయన పొటెన్షియల్ ఏమో ఇంకా తెలుస్తుంది. నాకు చెప్తాను చూడండి, ఇప్పుడు సలార్ 2, కల్కి 2 తీసుకోండి, హిందీలో ఏ ఓపెనింగ్ ఊహించలేము. స్పిరిట్ అయితే చెప్తాను కదా, ఒక విధ్వంసం అది. ఇంకా నెక్స్ట్ బాహుబలి ద ఎపిక్ గురించి మాట్లాడాలనుకుంటానా. బాహుబలి ఎపిక్ ఎట్లా అంటే 2015 అప్పుడు మేము డిగ్రీ చదువుతున్నాం, డిగ్రీ ఫస్ట్ 2015. అప్పుడంతా మనం ఎంజాయ్ చేసినాము. ఆ జనరేషన్కి ఒక ఏమంటారు సూపర్ హీరో అని ఆ జనరేషన్కి అంతా తెలిసిపోయింది. ఇప్పుడు అంతా అయిపోయింది. బాహుబలి ది ఎపిక్ అనేది 2 పార్ట్లుగా కలిపి ఒకే పార్ట్గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఏమంటే ఇది రిలీజ్ లాగా ఉండదు, ఒక న్యూ రిలీజ్ లాగా ఉంటుంది. అందుకని ఇంకా పిల్లోళ్ళకి అంతా చూపించాల ఒక సూపర్. దాంట్లో మీకు ఈ సినిమా అనే కాదు, అది దాంట్లో చూసుకోండి మీరు వాల్యూ ఎట్లా వేయాలా, ఒక తల్లికి వాల్యూ ఎట్లా వేయాలా, ఒక మామకి వాల్యూ ఎట్లా వేయాలా, అదే ఒక ఆడదానికి వాల్యూ ఎట్లా వేయాలా. ఇప్పుడు చెప్తారు కదా, ఆడదాని మీద చేయేస్తే నరగాల్సింది వేలు కాదు తల. అది ఒక వాల్యూస్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లోళ్ళకి అలాంటి సినిమాలు పెద్ద స్క్రీన్ మీద చూపిస్తే మైండ్లో అనేది అట్లే ఉంటుంది. సినిమాలో ఫోన్లో చూసేది వేరు, టీవీలో చూసేది వేరు, థియేటర్లో పడల్లా. ఇప్పుడు ఈ జనరేషన్ అదే మిస్ అయినారు. ఇప్పుడు కొత్త పిల్లలు ఉంటారు కదా ఈ జనరేషన్లో, కొత్త పిల్లలు పుట్టింటారు, వాళ్ళకంతా చూపించాలి బాహుబలి. ఎందుకంటే ఆ వైబ్ అట్లా ఉంటుంది. ఒక సూపర్ హీరో ఉన్నాడు రా, హాలీవుడ్ వద్దు మాకే, స్పైడర్ మ్యాన్లు వీళ్ళు వాళ్ళు వద్దు, మన ఇండియన్ సినిమాకి ఎవరా సూపర్ హీరో అంటే ప్రతి ఒక్కటి మైండ్లో ఇంకా వచ్చే జనరేషన్లో కూడా బాహుబలి అనుకోండి, బాహుబలి ప్రభాసే అనుకోండి, ప్రభాసే రావాల మధ్యలో పిల్లలకంతా అట్లా. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నా మదనపల్లి మస్తీ గారికి చాలా థ్యాంక్స్ అన్న. ప్రీతం అన్న ఉన్నారు, మన జయసింహ అన్న ఉన్నారు, అందరికీ థ్యాంక్స్. అవును, మళ్ళీ మనకి ఇంకా సపోర్ట్ చేసినారు. ఇంకా సెలబ్రేషన్ చేయాలంటే మా మను అనే పిల్లోడు ఉన్నాడు, చూపి అన్న క్రాకర్ స్పాన్సర్ చేసినాడు మను. అట్లా అంతా ఉన్నారు, ఇంకా చేద్దాము, కలిసి చేసినాము. అది ఫస్ట్ టైం కలిసి చేసినాము బ్రో, ఓపెన్గా చెప్తానా, ఫస్ట్ టైం కలిసి చేసినాము. ఇంకా ఉంది, నెక్స్ట్ చూపిస్తాము, బాహుబలి కలుద్దాం. ఇంకా ఉంది, జస్ట్ బిగినింగ్ అంతే. బాహుబలి ఎపిక్ ఉన్న రిలీజ్ రికార్డులన్నీ కొట్టేసి ఒక 200 కోట్లు ఉంది. అది ఎప్పుడు సినిమా వస్తుందో రాదో తెలియదు, రిలీజు ఏదైనా ఉంది. ఇంకా నెక్స్ట్ కొట్టాల అంతే, బాహుబలి కొట్టాల. రాజాసబ్ ఉంది బ్రో, దేవుడు అది కూడా టాక్ బాగా వచ్చేస్తే. ఇది ఒక్కటి డిస్ట్రిక్ట్ చెప్తారు కదా డిస్ట్రిక్ట్. బట్ నేనేమంటే మారుతి నేను తక్కువ అంచనా వేయను. నేను కామెడీ టైమింగ్ కొన్ని హర్రర్ ఎలిమెంట్ పండిస్తే చాలు, ఇప్పటికి ఇది మొత్తం చాలు. మన ప్రభాస్ ఫ్యాన్స్ కూడా రాజాసాబ్కి కొంచెం డిగ్రేడ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చెప్తాను, వీళ్ళు ఏం చిల్లర పనులు చేస్తారు. నేను చెప్తాను, ట్విట్టర్లో చేస్తారు, వాళ్ళకి ఎక్స్పెక్ట్ చెప్తాండే, డైరెక్ట్లకి మెన్షన్ చేసి మరీ చెప్తారు. అది అవసరం లేదు. అంత సత్తా ఉంటే నువ్వే రైటర్ రాసుకొని పో, నీకు అంత దమ్ము ఉంటే. మాకు రాదు, నాకు స్టోరీ రాసే రాదు, నాకే నేను చెప్పలేను. నేను వీడు ఇట్లా తీసా అట్లా తీసా, ఎవరిలో ఎంత దమ్ము ఉందో ఎవరు తెలుసు. డార్లింగ్ సినిమాలు చెప్పినాడు కదా, టైంని బట్టి వాడి దమ్ము ఎట్లా తెలుస్తుందని, అట్లా ఉంటుంది. ఎప్పుడు నేను చెప్తాను కదా, మారుతి చూస్తా కంపల్సరీ. మారుతి ఎట్లా అంటే డైరెక్టర్ మారుతి అన్న అన్ని ట్వీట్లు చూస్తాడు. ఇప్పుడు ఇది కూడా చూస్తాడు. మారుతి అన్న నువ్వు కొడతావు, కంపల్సరీ కొడతావు, కొట్టి చూపిస్తావు. నేను నాకు హోప్ ఉంది, నువ్వు కొట్టాలా, అందరికి ప్రూవ్ చేయాలా, నువ్వు కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోవాలా, రాజ్ కుమార్ హీరోని లాగా అయిపోవాలా. మదన్పల్లి ఫ్యాన్స్ తరపున చెప్తాము, మారుతి అన్న కొడతాడు ఈసారి. అవును, మళ్ళీ ఇంకోటి ఎస్కే అన్న శ్రీనివాసులు, ఎస్కే అన్న ఉన్నాడు. ఎస్కే అన్న ఇప్పుడు చెప్తా అన్న, లాస్ట్ వరకు డ్యూటీ కొట్టాలా, డ్యూటీ చేయాలా ట్విట్టర్లో కంపల్సరీ. ఇంకా స్టేజ్ మీద ఎక్కితే కూడా రెబల్ స్టార్ గురించి జై రెబల్ స్టార్ అని కొట్టాడు, అంతే ఇంకా అయిపోయా. మారుతి అన్న అంతా ఇంకా బీభత్సం అది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ యూఎస్ఏ డిస్ట్రిబ్యూటరు ప్రజ్ఞంతి సినిమాస్ తీసుకున్నారు. అది చాలా హ్యాపీ. నేను వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయిందని కొంచెం బాధ ఉండింది. బెస్ట్ రిలీజ్ అన్నాడు, చాలా మాత్రం రైట్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది. హ్యాపీ. ఓవర్సీస్లో చుక్కలు చూపిస్తాం ఈసారి.